మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదని అన్నారు. అయితే దమ్ముంటే గ్రామాల్లోకి సీఎం సింగిల్ గా వెళ్తారా అని అన్నారు కేటీఆర్. అప్పుడే ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్ కు తెలుస్తుందని అన్నారు. ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని అన్నారు కేటీఆర్. ఆత్మాభిమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలు ఉన్నవంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు. ఇదే కాంగ్రెస్ పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కాదా? మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కదా. వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదురు త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవరు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది అలా అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని వడగొడతారు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చింది అనుకో, రోడ్ ఎక్కిండ్రు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తారు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, కులగొట్టు లొల్లిందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్ మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. ఎస్ ఇవన్నీ కరెక్టే, కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి. రేవంత్ రెడ్డి ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన గానీ ఎజెండా గానీ కర్మ గానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే కొట్టుకపోయినారు. బంగారం దూకుడు మీద ఉంది, అందరంత ఎత్తుకు చేరుకుంటోంది. ఇవాళ ఆల్ టైమ్ హైక్ ను గోల్డ్ రేట్స్ నమోదు చేశాయి. ఇప్పుడు లక్షకు కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. అమెరికా చైనాల మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం, అంతర్జాతీయ షేర్ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ పడిపోవడం, ఇలాంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూ ఉండడంతో బంగారం ధర రోజు రోజుకు చుక్కలను తాకుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఏకంగా 1650 రూపాయలు పెరిగింది. దీంతో 98,380గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,410 రూపాయలు పలుకుతోంది. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. ఒక్క రోజులో 1900 పెరిగింది. కిలో వెండి ధర 19,400. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 3,318 గరిష్టాన్ని తాకింది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందే వెండి ధర 1,00,000 మార్కు దాటుతుందనిపిస్తోంది. అమెరికా చైనాల మధ్య ఇంకా టారిఫ్ వార్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిలుతూ ఉండడంతో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చునన్న సంకేతాలతో బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే నేడో రేపో బంగారం ₹1,00,000 దాటడం ఖాయమే అనిపిస్తుంది. మరి ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుగోవాలనుకుంటే సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి. ఎస్ రీనా, గత 3 నెలల నుంచి కూడా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో గమనిస్తే కనుక 1,00,000కి చేరువలో అయితే చేరుకుంది. అయితే ఇటు ఇంటర్నేషనల్ ట్రేడ్లో రిలేషన్స్లో ఏర్పడిన తగాదాలు, అలాగే వీటిలో ఏర్పడిన మార్పుల కారణంగా కూడా ఇప్పుడు ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ బంగారం ధరలని ఎలా నడుస్తున్నాయి, ఇప్పుడు ఈ నెల తర్వాత ఎలా ఈ బంగారం ధరలు ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయనే విషయాలని మనతో మాట్లాడడానికి మనేపల్లి జ్యువెలరీ షాప్ నుంచి మేనేజర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా కొనసాగుతున్నాయి? చెప్పాలంటే గతంలో పోలిస్తే ప్రజెంట్ చాలా హై ట్రేడ్లో నడుస్తుందండి. ప్రజెంట్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 89,200 పర్ తులా. అదేవిధంగా 24 క్యారెట్ వచ్చేటప్పటికి 98,700 నడుస్తుందండి. ఇదే ట్రేడ్ కనుక కొనసాగితే ఈ కమింగ్ అక్షయ తృతీయ నాటికి విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇదే ట్రేడ్ కొనసాగితే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఔన్స్ ధర వచ్చేటప్పటికి $3,320 ఉన్నాయి. ఈ విధంగా ముందు ట్రేడింగ్ కొనసాగితే ఇదే $3,300 ఔన్స్ ధర 3,400కి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ కమింగ్ డేస్లో ఈ కమింగ్ అక్షయ తృతీయకి 1,25,000 అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్. ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి బంగారం ధర కొనలేనంత, అందుబాటులోకి లేనంత హైక్లోకి వెళ్తుంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేవి ఎలా నడుస్తుంది? ఇస్ అ మార్కెట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుందండి. ప్రజెంట్ సెల్లింగ్ రేట్ వచ్చేటప్పటికి మనకి 98,700, ఇస్ అ బయింగ్ రేట్ వచ్చేటప్పటికి 97,000. ఓకే, 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 89,200 ఉంది. మనకి 18 క్యారెట్ కూడా అందుబాటులో ఉంటుందండి. 18 క్యారెట్లో వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ జ్యువెలరీ ట్రేడ్లో చూసుకుంటే మనకి డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా మన ఇండియన్లో ఎక్కువ డైమండ్ జ్యువెలరీలో మేకింగ్ వస్తుంది. ఈ డైమండ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి మనకి ఈరోజు $72,980 కొనసాగుతుంది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏర్పడిన ఈ మార్పుల వల్లే కాకుండా ఇంకా ప్రధానమైన కారణాలు ఏంటంటారు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి? ప్రధానంగా చెప్పాలంటే మన ఇండియన్ రూపీ బలహీనపడటం, ఇంటర్నేషనల్లో డాలర్ రేటు బలపడటం, ఇవే ట్రేడింగ్ చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసేటప్పటికీ సుంకాలు, ఈ ట్రంప్ వచ్చినాక విపరీతంగా బంగారం ఎగుమతుల మీద సుంకాలు విధించడం అనేది కూడా ఒక ప్రధాన కారణం. సో అంటే ఇప్పుడు బంగారం రేట్లు ఇంతగా పెరగడంతో ఇటు కస్టమర్ల తాకిడి కూడా చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ ధరల యొక్క పెరుగుదల బంగారం షాపుల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందంట? ఈ చెప్పాలంటే అండి, సామాన్యులకి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఈవెంట్స్కి 1 గ్రాము నుండి 1 తులం వరకు సేవింగ్స్ అనేది ఉంటుంది. ఈ పెరుగుదలతోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా జ్యువెలరీ పైన ఇన్వెస్ట్ చేయాలా వద్దన్న సందేహంలో పడ్డారు. ఓకే, దానికి అనుగుణంగా మానేపల్లి సంస్థ యాజమాన్యం ఏంటంటే ఈ పెరుగుతున్న రేట్లకు అందుబాటు కారణంగా సామాన్యులకు కూడా అందుబాటులో కొనుక్కునే విధంగా మైక్రో టెక్నాలజీ వర్క్ అనేది ఇంట్రడ్యూస్ చేశామండి. లైట్ వెయిట్ కలెక్షన్లో మీకు కొత్త డిజైన్స్ లాంచ్ చేశాము. అలాగే డైమండ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి 1,50,000 బడ్జెట్ నుండి కూడా డైమండ్ సెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో అంటే ఇంతలా పెరుగుతున్న తరుణంలో అంటే ఇప్పుడు 22, 24 రెండు కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది రేట్స్ అనేవి. సో అంత మొత్తంలో అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో దొరికే 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, ఇట్లా 12 క్యారెట్స్ అనేవి దొరుకుతున్నాయి. సో అలాంటివి కూడా మన ఇండియాలో వస్తే బాగుంటాయి అంటారు? ఎస్ అండి, లాస్ట్ టైం మీరు బడ్జెట్లో చూసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ 12 క్యారెట్ 14 క్యారెట్ అందుబాటులోకి తీసుకొస్తామని. అది ఒకవేళ కనుక మన ఇండియాలో కనుక లాంచ్ అయితే అంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు కూడా కొనుక్కునే అందుబాటులోకి బంగారు పసిడి ధరలు వస్తాయి అనేది ఒక అంచనా.
సో అలాగే ఇప్పుడు ఎక్కువగా మ్యారేజ్ సీజన్ కూడా ఎక్కువగా నడుస్తుంది, అలాగే కస్టమర్ల యొక్క తాకిడి ఎలా కనిపిస్తుంది అంటారు, అలాగే కొనుక్కునే ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఈ పెరుగుతున్న రేట్లలో ఏంటంటే కస్టమర్ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి సందిగ్ధంలోకి వెళ్తున్నారు. అరే బంగారం రేట్ పెరుగుతుంది ఇంకా ఏమన్నా తగ్గుతుంది అనేది వెయిట్ చేస్తున్నారు. అయితే కొనే కస్టమర్స్ 10 తులాలు కొనే కస్టమరు 7-8 తులాస్ తోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 20 తులాలు ప్లాన్ చేసే కస్టమర్ ఒక 15 తులాలతోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క బంగారం ధరలు అనేవి మరింత పెరిగే అవకాశం ఉంది. 1,00,000 దాటే అవకాశాలు అయితే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క సెకండ్కి కూడా ఈ బంగారం ధరలు అనేవి మారుతూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కూడా ఇప్పుడు పెళ్లి సీజను అలాగే ఫంక్షన్ సీజన్లు కావడంతో కస్టమర్లు ఇక్కడ వాళ్ళకి అవసరం నీడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎంత రేట్లు పెరిగినా కొనడానికి అయితే వస్తున్నారు. అలాగే మరోవైపు నుంచి ఇంత 24 క్యారెట్స్కి వాళ్ళు బడ్జెట్ పెట్టలేకపోవడం వల్ల ఇటు 14 క్యారెట్స్ అలాగే 12 క్యారెట్స్ కూడా వస్తే బాగుంటాయని చెప్పేసి ఇటు ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అలాగే ఇటు యాజమాన్యం ఇటు బంగారం షాపుల నుంచి యాజమాన్యం కూడా ఆశిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే కనుక పసిడి ధరలు 1,00,000 దాటే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ రామలక్ష్మి, థ్యాంక్ యూ. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ లో కల్తీ కల్లు ఘటన బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కల్తీ కల్లుకు బానిసలుగా మారిన వారికి కాళ్లు చేతులు పనిచేయడం లేదు, నరాల బలహీనతకు గురయ్యారు. దీంతో తమకు కల్తీ కల్లు కావాలని బాధితులు వేడుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో దుకాణాలన్నింటినీ అధికారులు సీజ్ చేశారు. మత్తెక్కించే రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేయడంతో అనేక మంది బానిసలుగా మారారు. చచ్చిపోకుంటే రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి రాలేదు. ఈ కళ్ళుకి వచ్చిందా మా ఊరికి వచ్చిందా? అన్నూర్ల కాడ చాలు ఉన్నది. 1-2 సీసాలు తాగే ఈ ముసలోళ్ళు తసలోళ్ళు మొత్తం శరీరాల కురుకుతున్నారు. ఏడోళ్ళాడ కోళ్ళు బన్నారు. 10 రోజులు అయింది మా ఊర్లో కళ్ళు లేక. మేము ఉండాలా చచ్చిపోవన్నా? మంచి వాళ్ళు గుడికోసం ఎక్కించుకొని చేస్తున్నాం. మేము 10 రోజులు అయింది మా ఊర్లో కళ్ళు లేక. మరి కళ్ళు తెప్పిస్తారా ఊర్లకు? లేకుంటే మేము చచ్చిపోవన్నా అంటే చెప్పురు, చచ్చిపోతాం అందరం. ఇటు చెర్లకు పోయి పడతాం. ఎంతమంది కానీ కావాలి కాయాలి మేము ముసలి దశలోళ్ళకు. మల్లపురంలో కళ్ళు లేదు, మాకు పిచ్చి లేస్తుంది. మా కళ్ళు లేనిది మాకు సమాధి పట్టకసింది. మేము ఇక్కడ తిని కళ్ళు తాగి పండుకునేటోళ్ళం. ఇంకేమవుతుంది? నా కళ్ళు లేకపోతే నరలన్నీ తీస్తున్నాయి. నడచేతగా కసింది. పిచ్చి పిచ్చి ఆడబెట్టి సొమ్ము దొరకకసింది మాకు. ఇంతక 15 రోజులు అవుతుంది. కళ్ళే కావాలి సార్ మాకు. కళ్ళు తెప్పిస్తే లేకపోతే గిట్ట పిచ్చిలు వేసుకుంటే ఎట్లా వెళ్ళిపోతాం. మేము ఊళ్ళో ఉండి ఏం చేసేది మాది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ లో కల్తీ కల్లు ఘటన బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కల్తీ కల్లుకు బానిసలుగా మారిన వారికి కాళ్లు చేతులు పనిచేయడం లేదు, నరాల బలహీనతకు గురవుతున్నారు. దీంతో తమకు కల్తీ కల్లు కావాలని బాధితులు వేడుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో దుకాణాలన్నింటినీ అధికారులు సీజ్ చేశారు. మత్తెక్కించే రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేయడంతో అనేక మంది బానిసలుగా మారారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, జిల్లాలో మొన్నటి వరకు కల్తీ కల్లు బారిన పడి అనారోగ్యానికి గురైన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా కల్తీ కల్లు దుకాణాలని అధికారులు మూసివేయించారు. అయితే చాలా కాలంగా కూడా ఈ రసాయనాలతో మత్తెక్కించే అల్పజోలం కావచ్చు, డైజోమ్ వంటి మత్తెక్కించే రసాయనాలు తాగిన కళ్ళును తాగిన బాధితులు ప్రస్తుతం మళ్ళీ కళ్ళుకు అలవాటు పడిన దానికి పూర్తిగా అలవాటు పడి మళ్ళీ కళ్ళు కావాలంటూ కూడా ఈ రోజు వాళ్ళు గ్రామాల్లో ధర్నా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. గతంలో చూసినట్లయితే బిర్కూర్తో పాటు గాంధారితో పాటు అటు 2-3 చోట్ల కామారెడ్డిలో 2-3 ప్రాంతాల్లో కూడా కళ్ళు బట్టికి కల్తీ కళ్ళు తాగి అటు హాస్పిటల్ బారిన పడ్డారు. సుమారు 90 మంది వరకు కూడా అనారోగ్యం పాలైనారు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా కళ్ళు దుకాణాలు మూసివేయడంతో దానికి అలవాటు పడి రసాయనాలకు మత్తెక్కించే డ్రగ్స్ కు అలవాటు పడిన బాధితులు ప్రస్తుతం కళ్ళు తాగకపోవడంతో పూర్తిగా మతస్థితిని కోల్పోయి అలాగే కళ్ళు చేతులు వంకరపోతున్నాయి అంటూ కూడా
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్ళీ కళ్ళు డిపోలను ఓపెన్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే బాధితులను హాస్టల్లో జాయిన్ చేపించి వారికి పూర్తి స్థాయిలో మానసిక వైద్యుల చేత ట్రీట్మెంట్ ఇప్పించాలని మాత్రం పూర్తిగా వార్తలు వెలువెత్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు మాత్రం గ్రామస్తులు కుటుంబ సభ్యులు మాత్రం తిరిగి కళ్ళుగట్లను ఓపెన్ చేసి వీరికి న్యాయం అయితే చూడాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మైనారిటీ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వైసీపీ జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అందపాతానికి ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. थोड़ा पीछे बैनर సార్. కర్నూలు జిల్లా నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మైనారిటీ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వైసీపీ జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతకుముందు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన సుఖానికి కన్న కూతురే అడ్డుగా వస్తుందని ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కన్నా బిడ్డపై వాతలు పెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన వెలుగు చూసింది. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన శోభన్ బాబు సునీత దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన కాళిదాసు అనే వ్యక్తితో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆఖరికి సునీత తన భర్తతో విడిపోయి జీవనం కొనసాగిస్తోంది. కుమార్తెతో కలిసి గుండేపల్లిలో నివాసం ఉంటుంది. మరి ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నా కూతురు అడ్డుగా ఉందని స్పూన్ ని కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. శోభన్ బాబు అనే అతనికి సునీత వివాహం చేయడం, వాళ్ళు గండేపల్లి గ్రామంలో అంబర్పేట గ్రామంలో కాపురం చేయడం, తర్వాత వీళ్ళ కాపురంలో 10 నిమిషాల క్రితంలో వీళ్ళకి మనస్పర్ధలు రావడం, మనస్పర్ధల ద్వారా గొడవలడి విడిపోవడం జరిగింది. వీరిద్దరు వివాహ జీవితంలో 3 పిల్లలు. వీళ్ళకి ఒక పాప, పెద్ద పాప ఉంది, ఒక బాబు, చిన్న పాప ఉన్నవాడు. ఈ మనస్పర్ధలు రావడం, ఈ అమ్మాయికి ఎవరైతే మనకి ప్రజెంట్ ఇక్కడ సునీత అనడంలో ఆవిడ వేరే అతనితో అంబర్పేటలో ఉన్న కాళిదాసు అతని సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఎవరైతే ఊహ వచ్చిన పిల్లని KTS ఉన్న పాపని ఊహలో వాళ్ళు వైవాహికులు వాళ్ళ జీవితంలో కలవటం అవన్నీ అమ్మాయి గమనించి చూసి ఈ అమ్మాయిని అడ్డు తప్పిస్తే వాళ్ళ యొక్క రిలేషన్ సంపూర్ణంగా ఉంటుందన్న ఆలోచనతో అమ్మాయిని ఒక రోజున ఇంట్లో కట్టివేసి స్పూన్తో గరిటెలతో వాతలు పెడుతూ అదేవిధంగా పైపుతో కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి అరకతో చుట్టుపక్కల రావడం ద్వారా అమ్మాయి ఇంకా అక్కడికి కూడా పిల్లలు కొట్టడం ఆపేశారు. ఆ క్రమంలో వాళ్ళ తండ్రి గారు అమ్మాయిని చూద్దామని వెళ్ళి చూసేసరికి పిల్లకి ఇంటి వాతలు గాయాలు అవడం ద్వారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం, అమ్మాయికి జ్వరం ఉండటం, ఆ జ్వరం తగ్గిన తర్వాత వెంటనే విషయం తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళిద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కేసు కట్టి వాళ్ళని ఎగ్జిబిషన్ రిమాండ్కి తన సుఖానికి కన్న కూతురే అడ్డుగా వస్తుందని ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కన్న బిడ్డపై వాతలు పెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన వెలుగు చూసింది. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన శోభన్ బాబు సునీత దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. అదే గ్రామానికి చెందిన కాళిదాసు అనే వ్యక్తితో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆఖరికి సునీత తన భర్తతో విడిపోయి జీవనం కొనసాగిస్తోంది.
కుమార్తెతో కలిసి గుండేపల్లిలో నివాసం ఉంటుంది. మరి ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నా కూతురు అడ్డుగా ఉందని స్పూన్ ని కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఒక కసాయి తల్లి చేసినటువంటి ఒక చిన్నారిని ఆ ఇనప చెంచాను కాల్చి వాతలు పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆ తల్లి అంటే ఈ నందిగామ మండలం అంబరపేట గ్రామానికి చెందినటువంటి శోభన బాబు సునీత అనే దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, అట్లాగే ఈ సునీత అదే గ్రామానికి చెందినటువంటి కాళిదాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి గతంలో భర్త శోభన బాబు అనేక సార్లు ఆమెను మందలించినప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అతను భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. అయితే పిల్లలతో పాటు సునీత అదే గ్రామంలో అంబర్పేటలోనే ఆమె నివాసం ఉంటుంది. కాళిదాస్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో అతని ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటున్నాడు. దీంతో పిల్లలు ఉన్న సమయంలో అంటే ఆమెకి ఆల్రెడీ మొదటి భర్తకి శోభన బాబుకి పుట్టినటువంటి పిల్లలు ఎవరిస్తున్నారు, పిల్లలు కూడా ఏమిటనే కలిసి ఉంటున్నారు. అయితే ఆమె ఆనందానికి అతనితో వచ్చేటప్పుడు సమయం గడపడానికి పిల్లలు ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది అనే ఒకే ఒక కారణంతో చిన్నారి అయినటువంటి తన కుమార్తె అయినటువంటి చిన్నారిని చిత్రహింసలు పెట్టడం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ లేటెస్ట్ గా వెలుగు చూసిన ఘటన ఈ ఐరన్ ఇనుప చెంచాను కాల్చి ఆ చిన్నారికి వాతలు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ సమాచారం ఈ తల్లి ఈ కసాయి తల్లి ఎవరైతే ఉన్నారో సునీత చేసినటువంటి ఈ అగత్యానికి సంబంధించి ఇష్యూ ఆమె చిన్నారు మేనత్తకు తెలియడంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చి ఆ చిన్నారిని తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. పోలీసులకు పూర్తిగా అది ఏం జరిగింది అంటే పూర్తి సమాచారం తమకు ఫిర్యాదును కూడా చిన్నారు మేనత్త ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది. ఫిర్యాదును తీసుకున్నటువంటి పోలీసులు నందిగామ పోలీసులు కేసును కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోసారి తీవ్ర గాయాలైనటువంటి చిన్నారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం కూడా తరలించారు. ప్రస్తుతం అయితే ఈ సునీత నిందితురాలు సునీత ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఆమెతో పాటు ఈ ఘటనకు సంబంధించి ఒకవేళ ఆమె ఎవరైతే ఆమె ప్రియుడు కాళిదాస్ హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా కలిసే ఈ చిన్నారికి వాతలు పెట్టడం జరిగింది అనేది కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు తేలింది. రీనా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కడప జిల్లా లింగాలలో వైఎస్ అవినాష్ రెడ్డి పంటలు పరిశీలించారు. దెబ్బతిన్న అరటి పంటలను అవినాష్ రెడ్డి పరిశీలించారు. 3 వారాల్లో 2150 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చిలో ఇస్తారన్న పరిహారం ఇప్పటికీ అందలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇచ్చిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు, గుణకనపల్లి రామట్లపల్లె గ్రామం కావచ్చు, పెద్దకూడాల చిన్నకూడాల గ్రామాలు, అదేవిధంగా కామసముద్రము బోనాల గ్రామాలు, దాదాపు ఇన్ని గ్రామాల్లో 750 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. సరిగ్గా 3 వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె, కోమన్నూతల తదితర వెలిదండ్ల తదితర గ్రామాల్లో కూడా 1420 ఎకరాలు అంటే కేవలం 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తా ఉంది. అంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.